మానవ జన్మ జన్మరాహిత్యం. జ్ఞానము రెండు విధాలు. ఒకటి లౌకిక జ్ఞానము, రెండు ఆత్మజ్ఞానము. ఈ పని చేసిన పుణ్యము, ఈ పని చేసిన పాపము అని మానవుడు బుద్ధితో శాస్త్రాదులతో గ్రహించుచున్నాడు. పరులకు ఉపకారము చేయుటయే పుణ్యమనియు, ఇతరులను బాధించుటయే పాపమనియు మానవుడు గ్రహించి పుణ్యకార్యములను ఆచరించుచు తనకు కోటి జన్మల పుణ్యఫలముగా లభించిన మానవ జన్మను సార్థకము చేసుకొనవలెను. సద్గురువుల వలన ఆత్మజ్ఞానమును బడసి జన్మరాహిత్యమును చేసుకొనవలెను. పాపకార్యములు చేసి నీచ జన్మల ఎత్తరాదు. కావున మానవజాతి ముఖ్యమైనది, తరించుటకి ఇదే తగినట్టిది. ఆహారము, నిద్ర, భయ మైథునాదులు పశుపక్షాదులకు మానవులకు సమానమే అయినను పశుపక్షాదులకు లేని విశేషమైన బుద్ధిని, జ్ఞానమును భగవంతుడు మానవులకు అనుగ్రహించాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అని సూక్తి. భగవంతునిచే సృజింపబడిన 82 లక్షల జీవరాశిలో మానవ జన్మ ముఖ్యమైనది, దుర్లభమైనది. శతకోటి జన్మ సుకృతై పుణ్యై రిణ లభ్యతే. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.